హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాలు, ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని అందిస్తుంది. ఈరోజు వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకుందాము. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రతినిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. అందులోనే వేసవిలో పిల్లలకు స్కూల్స్ హాలిడేస్ ఉండడం వలన ఎక్కువగా దర్శించుకుంటూ ఉంటారు. అందుకనే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ వేసవి సెలవుల్లో తిరుమలలోని విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. భక్తులు భారీగా రావడం వలన ఎటువంటి ఇబ్బందులు పడకుండా విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. అంతేకాకుండా వేసవిలో కొండపైకి వస్తున్న భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లను చేయనున్నారు. నిన్న మే 3న జరిగిన డైల్ యువర్ ఈవో కార్యక్రమం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఈ విషయాలను వెల్లడించారు. ఈ వేసవి సెలవుల్లో రద్దీని దృష్టిలో ఉంచుకొని విఐపి బ్రేక్ దర్శనం కోసం సిఫార్సు లేఖలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. విఐపి బ్రేక్ దర్శనాలు కేవలం ప్రోటోకాల్ విఐపీలకు మాత్రమే పరిమితం చేశారు. అంతేకాకుండా ఈ వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టామన్నారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి క్యూ లైన్లో మరియు కంపార్ట్మెంట్స్లో నిరంతరంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం, వైద్య సౌకర్యాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ డైల్ యువర్ ఈవో కార్యక్రమం ద్వారా గడిచిన ఏప్రిల్ నెలలో తిరుమల ఆదాయ వివరాలను కూడా వెల్లడించారు. ఈ 2024 ఏప్రిల్ నెలలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తులు మొత్తం 20,17,000 మంది. ఆ వడ్డీ కాసుల వాని హుండీ కానుకల విలువ మొత్తం ఈ ఏప్రిల్ నెలలో 101,63,00,000 రూపాయలు. ఏప్రిల్ నెలలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు శ్రీవారి లడ్డూలను మొత్తం 94,22,000 లడ్డూలను కొనుగోలు చేశారు. తిరుమలలో అన్నప్రసాదం స్వీకరించిన భక్తులు మొత్తం ఈ ఏప్రిల్ నెలలో 39,73,000 మంది. ఈ గడిచిన ఏప్రిల్ నెలలో స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తులు మొత్తం 8,08,000 మంది. ఇలా గడిచిన ఈ ఏప్రిల్ నెలలో నమోదైన వివరాలను టీటీడీ ఈవో వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానం గోవిందకోటి పుస్తకాన్ని ప్రవేశపెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే మొట్టమొదటిసారిగా బెంగళూరుకి చెందిన ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కుమారి కీర్తన 10,01,116 సార్లు గోవిందకోటిని రాసింది. శ్రీవారి అనుగ్రహంతో ఆమెకు విఐపి బ్రేక్ దర్శనాన్ని కలిగించింది టీటీడీ. ఈ గోవిందకోటి గురించి వివరంగా చెప్పాలంటే 10,01,116 సార్లు ఎవరైతే గోవిందకోటిని రాస్తారో వారికి మాత్రమే శ్రీవారి బ్రేక్ దర్శనం దొరుకుతుంది. అదే 1,00,00,000 సార్లు గోవిందకోటిని రాసిన వారికి మరియు వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు బ్రేక్ దర్శనం కల్పిస్తారు. అయితే ఈ గోవిందకోటి రాయడానికి అర్హత 25 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి. ఇలా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన విశేషాలను మే 3 నిన్న జరిగిన డైల్ యువర్ ఈవో కార్యక్రమం ద్వారా టీటీడీ ఈవో తెలియజేశారు. తిరుపతి నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. వాటికి సంబంధించిన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాము. తిరుపతిలోని నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు మే 21 నుండి మే 29వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు టీటీడీ. ఈ మేరకు ఈ మే 15న కోయిల్ ఆల్వార్ తిరుమంజనం, మే 20న అంకురార్పణం నిర్వహిస్తారు. మే 21 మంగళవారం ఉదయం ధ్వజారోహణం ఘనంగా జరగనుంది. ఈ ధ్వజారోహణం ద్వారా దేవతలందరినీ ఈ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ఈ మే 21 రాత్రి స్వామివారు పెద్దశేష వాహన సేవను అందుకొని భక్తులను కటాక్షిస్తారు. మే 22 బుధవారం ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి అంశవాహన సేవలను అందుకుంటారు. మే 23 గురువారం ఉదయం సింహవాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహన సేవను అందుకొని భక్తులు ముందుకు వస్తారు. మే 24 శుక్రవారం ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహన సేవను అందుకొని భక్తులను కటాక్షిస్తారు. మే 25 శనివారం ఉదయం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు మోహిని అవతారం ద్వారా భక్తుల ముందుకు వస్తారు. అదే రోజు రాత్రి గరుడ వాహన సేవను అందుకొని భక్తులను కటాక్షిస్తారు. మే 26 ఆదివారం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు హంసవాహన సేవను అందుకుంటారు. అదే రోజు రాత్రి గజవాహన సేవను అందుకొని భక్తుల ముందుకు వస్తారు.
మే 27 సోమవారం ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహన సేవలను అందుకుంటారు. మే 28 మంగళవారం ఉదయం అత్యంత వైభవంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి రథోత్సవం నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రి అశ్వవాహన సేవను అందుకుంటారు. అంతేకాకుండా ఈరోజే కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. మే 29 ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం ఘనంగా జరగనున్నాయి. ఇలా మే 29 బుధవారం ధ్వజావరోహణంతో నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలను సమాప్తి చేస్తారు. ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 7:30 నుండి 9:30 గంటల వరకు, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు స్వామివారు వాహన సేవలను అందుకుంటారు. మే 28 మంగళవారం రాత్రి 8:30 గంటలకు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. కన్నుల పండుగగా జరిగే ఈ కళ్యాణోత్సవానికి భక్తులు 1000 రూపాయలను చెల్లించి ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఈ కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికే, ఒక లడ్డు, వడ, కుంకుమ ప్రసాదం కింద అందజేస్తారు. తిరుపతి నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవి. తెలుసుకున్నారు కదండి. ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాటిగ్గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.